చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. అమ్మ వైద్యం కోసం నాన్న ఇంటిని మావయ్యకి తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడు. అమ్మ చనిపోయింది. ఆ బాధతో నాన్న తాగుడుకు బానిసయ్యాడు, చనిపోయాడు. అప్పు మిగిలిపోయింది. మావయ్య ఇంటిని లాక్కున్నాడు. తన ఇంట్లోనే అద్దుకుండమని చెప్పి అప్పు తీర్చమన్నాడు. అప్పు అయితే బాధ్యతగా తీర్చాను. కానీ కష్టంలో తోడుగా ఉండాల్సిన నా తమ్ముడు తన తోడుని నాకు ఇవ్వలేకపోయాడు. వాడి కథ ఇది. నా పేరు సంతోష్. నా పేరు నా జీవితంలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను. ఇతనే కుమార్ బావ. మా బావ మా మావయ్యలా కాదు. రా బావా, రా కూర్చో. ఏంటి ఇప్పుడు వెళ్ళింది ఇలా వచ్చా? ఏం లేదు బావా, చిన్న పని నుండి వచ్చాను. ఎలాగో మిమ్మల్ని చూసినట్టు ఉంటుంది కదా అని ఇలా వచ్చాను. అన్నట్టు నీకు డ్యూటీ టైం అయినట్టుంది, ఇంకా వెళ్ళలేదా? ఇప్పుడు బయలుదేరుతాను. నువ్వు ఉంటావో ఉండవో అనుకుంటే ఇలా వచ్చాను. డబ్బులు ఫోన్పే చేశాను బావ, చూసుకో. పర్లేదు బావా, నువ్వు పంపించేస్తావులే. సరే బావ, నువ్వు కూర్చొని నేను ఇప్పుడే రెడీ అయ్యి వస్తాను. అన్నట్టు మా అమ్మ అప్పు బాధ్యతగా బాధ్యత బామద్ది, కానీ చిన్న కోసం బయట టాక్ నడుస్తుంది. నీకేమైనా తెలిసిందా? ఏమైంది బావా? వాడేం చేశాడు నిన్ను? ఏం చేయలేదు, అడుగు బావా. అన్న కష్టపడుతుంటే తిని తిరుగుతున్నాడు. సార్ బాటిల్ ఎత్తితే దించకుండా వేస్తారంటగా. వీడి మీద పందాలు కట్టిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు అవుతున్నారు. వీడికేమో తాగుడు గొడవలు అంటూ రోజు ఇదే పని అయిపోయింది బావ వీడికి. I love the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. బావా, వాడి గురించి ఇంతకలా మాట్లాడతావు? వదిలే. నువ్వు ఇలా సపోర్ట్ చేయబట్టి వాడు అలా తయారాడు, వాళ్ళ నాన్నలాగా. బావా, నన్నేమన్నాను, అమ్మ నాన్నల మాత్రం ఏమనుకో. అది కాదు బావా, వాడు చెడిపోతే నేనెందుకు చూడాలనుకుంటాను. వాడి విషయంలో కొంచెం శ్రద్ధ చూపిస్తే బాగుంటుంది కదా బావా. బావా, వాడి ఆలోచన నేను మార్చలేను. వాడితో మాట్లాడి చూస్తాను, చెప్పి చూస్తాను. మారితే ఓకే, లేకపోతే వాడితో ఉండే చివరి రోజు అదే. అదేంటి బావా అలా మాట్లాడతావు? బావా, ఇంకా చాలు. ఈ విషయం ఇక్కడితో ఆపేస్తే బాగుంటుంది. నాకు టైం అయింది, వెళ్ళాలి. తమ్ముడి మీద ఉన్న ప్రేమ వల్ల వీడికి నా మాటలు అర్థం కావట్లేదు. ఇలా భావన అవమానించి పంపించాను వాడి కోసం. కానీ వాడు ఎలాంటి వాడు మీరు తెలుసుకోవాలి. నాకు 2000 కావాలి. నీకు ఇవ్వడానికి నేను ఉన్నాను, నాకు ఇవ్వడానికి లేడెవడక్కడ. అయినా రాత్రి ఎక్కడికి వెళ్ళావు? ఇంటికి రాలేదు. దేనికి నీ దగ్గర సమాధానం ఉండదు. ఏమైనా అంటే మాట్లాడవు. అయినా నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఇల్లు గడుపుతూ నీ అప్లికేషన్లకి, నీ కోచింగ్ సెంటర్లకి కట్టడమే సరిపోతుంది. అబ్బా, నువ్వు అనుకున్నట్టు ఏం కాదు. ఇప్పుడు కూడా జాబ్ కోసమే ట్రై చేస్తున్నాను. అప్లికేషన్ కోసం 2000 అడుగుతున్నాను. నీ నుంచి దమ్మడి ఆదాయం లేదు. పైగా మంచి పేరు ఇటు వెనకేసుకున్నావు. వాడు కూడా మీరు అలాగే తయారయ్యాడు అంటున్నారు. సమాజంలో ఎలా తిరగలరా తలెత్తుకొని? ఆలోచిస్తున్నావా? సరే, ఈసారికి డబ్బులు ఇస్తాను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. నువ్వు మళ్ళీ డబ్బులు అడిగితే మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదు. సరే, అలాగే అడగను. నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను. రే చిన్న, ఒక్క మాట విను. నీ అలవాటు ఏదైనా సరే అది వ్యసనంగా మార్చుకోకు. ఒక్కసారి వ్యసనంగా మారిందా, నీతో పాటు నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నాశనం చేస్తుంది. అన్ని కోల్పోయేలా చేస్తుంది. గుర్తుపెట్టుకో. ఇక నుంచి అయినా బుద్ధిగా ఉండు. నాకు వాడి మీద ఉన్న బాధ్యతను చూశారు కదా, ఇప్పుడు వాడికి నా మీద ఉన్న ప్రేమను చూడండి. హ్యాపీ బర్త్డే బ్రో. సారీ ఇలా చెప్తున్నందుకు. చిన్న పని మీద బయటకు వచ్చాను. ఇద్దరు ట్విన్స్ కదా,
నీకు నాకు సేమ్ షర్ట్ తీశాను, అది వేసుకొని రెడీగా ఉండి బయటకు వెళ్దాం, ఓకేనా? వీడు నాకు షర్ట్ కొన్నాడా? వీడిలో ఈ మార్పు నిజమేనా? ఒకవేళ నిజమే అయితే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకేముంది, నా పేరు నా జీవితంలోకి వచ్చినట్లే అనుకున్నాను. కానీ ఈలోపే ఒక ఫోన్ కాల్, దాని తర్వాత నా జీవితం మారిపోయింది. హలో బావా, అర్జెంట్గా ఎస్టేట్స్కి రా. అవన్నీ తర్వాత చెప్తాను, ఒకసారి అర్జెంట్గా రా. ఏ చిన్న, లే లే చిన్న, ఒకసారి ఎలా చూడు, లేగమ్మా, లే లే చిన్న, లే ఒకసారి ఎలా చూడు, రే చిన్న, లే. రే చిన్న, చిన్న, రే చిన్న, లే చిన్న, రే లే చిన్న. ఛ! ఆ రోజు వాడిని అలా చూసిన తర్వాత నా సహనాన్ని కోల్పోయాను. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఏంటి బావా, ఏడుస్తున్నావా? వీడి కోసమే కదా నువ్వు ఏదేదో చేసావు. నీకు ఎన్నోసార్లు నేను చెప్పాను, నువ్వు నమ్మలేదు. నీ కళ్ళారా నువ్వు చూస్తావని చెప్పే నేను పిలిచాను. నీకెలా తెలుసు బావా వీడిక్కడ ఉన్నట్టు? నా ఫ్రెండ్ చూసి కాల్ చేశాడు. వీడు ఎలా చేస్తున్నాడని నాకు ముందే తెలుసు బావా. ఏంటి బావా, నీకు ముందు తెలుసా? అమ్మ నాన్న చనిపోయాక నాకు అన్నీ వీడే అయ్యాడు. నిజానికి వీడు లేకపోతే నేను లేను. వీడిని ఇలా చూసిన తర్వాత నాకు మళ్ళీ నా పాత జీవితం గుర్తొచ్చింది. మీరు ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడానికి కారణం వాడే మారతాడులే అని. కానీ వీడిని ఇలా చూసిన తర్వాత ఆ హోప్ కూడా పోయింది. నా కన్న కొడుకులా చూసుకున్నాను, కానీ కుటుంబానికి మచ్చ తెచ్చేలా చేశాడు. కుటుంబం అంటే ఏటో తెలిస్తే కదా వాడికి. చిన్నపిల్లడు అంటూ బాధ్యత లేకుండా పెంచావు. కష్టం నువ్వు అనుభవించావు, సుఖం వాడికి ఇచ్చావు. ఇబ్బందులు నువ్వు పడ్డావు, సంతోషం వాడికి ఇచ్చావు. నువ్వేమో వాడి కోసం బ్రతుకుతుంటే వాడు నీ లెక్క లేకుండా తిరుగుతున్నాడు. నాన్న తాగుబోతే కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. నేను అలా కాకూడదు అనుకున్నాను. కానీ నా తమ్ముడు ఎలా ఉండాలో నేను ఆలోచించలేదు. వాడిని ఎలా సరిచేయాలో కూడా నాకు తెలియట్లేదు. ఎన్ని నిందలైనా భరించవచ్చు, కానీ తాగుబోతు కుటుంబం రా అనే మచ్చ భరించలేంది బావా. ఈ సమాజానికి ఎవరేమయ్యారో కావాలే తప్ప ఎందుకు అలా అయ్యారనే ఆలోచన ఎవరికీ ఉండదు. వీడు మారడు బామ్మర్ది, వీడిని వదిలే. నిజమే బావా, వీడు మారడు. వీడిని వదిలేయడమే కరెక్ట్. వదిలేస్తాను. రే ఉండు బాబా, ఆగరా, ఆగు. ఈరోజు వాడిని ఏంటిది? చంపేస్తాను ఈరోజు. వాడిని కొడితే నీకేమొస్తుందిరా? లేదు బాబా, వీడు మార్పు చూడాలనుకున్నాను. వీడు ఇలా చేసి నన్ను నా ఆశలని నాశనం చేశాడు. వీడి మొత్తం కోసం కుటుంబాన్ని బయటకు విడుస్తున్నాడు. లేదు బావా, నన్ను నమ్ము, ఈసారి మారుతాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వు. వీడికి చాలా అవకాశాలు ఇచ్చాను బాబా, దేన్ని వీడిని నిలబెట్టుకోలేదు. ఇలా కాదు, వీడిని బయటికి నెట్టేస్తేనే తెలుస్తుంది. నువ్వు నాకు మళ్ళీ కనిపించు. నీ మొత్తంలో నువ్వు ఉండు. నిన్నెవడు అడిగేవాడు లేడు. అది కాదన్నయ్య. బావా, వాడిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఇక్కడే ఉంటే నేను కంట్రోల్ తప్పుతాను. బావా, దేనికిరా ఆవేశం? వాడిని ఉన్నట్టు నెట్టేస్తే వాడు మాత్రం ఎక్కడికి వెళ్తాడు? అయినా నువ్వు చేసిన తప్పురా. నేనుండగా వాడు మారడేమో బావా, అందుకే ఇలా చేశాను. ఇలా అయినా వాడు మారతాడనే ఆశ. కానీ చాలా కష్టంగా ఉంది బావా. వాడు లేకుండా నేను ఉండలేను. అలా అని వాడు ఎలానే ఉంటే చూసి తట్టుకోలేను. తమ్ముడంటే తోడు కదా బావా, ఆ తోడుని సరిచేయాలి కదా. నాకు వేరే దారి లేదు. ఇలా చేయడం తప్పలేదు. బావా, ఒక హెల్ప్ చేస్తావా?
నేనున్నా లేకపోయినా వాడికి మంచిగా బ్రతకాలి. నేను లేకపోయినా నువ్వు వాడికి తోడుగా ఉండాలి. అదేంట్రా అలా అంటావు? నేను నీకు వాడికి ఎప్పుడు తోడుంటా. ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? సరే, నేను వాడు ఎక్కడున్నాడో వెతుకుతాను. నువ్వు వెళ్ళి ఫస్ట్ రిలాక్స్ అవ్వు. ఏ చిన్న, ఎక్కడున్నావేంట్రా? సరే రా, బండిక్కు. నేను రాను బావా. వాడు ఇలా చేయడం తప్పే. నేను మాట్లాడతాను, బండిక్కు. లేదు బావా, నేను రాను. ఏదో సరదాగా మొదలుపెట్టాను, కానీ నాకు తెలియకుండానే దానికి బానిస అయిపోయాను. నా వల్ల, నా ప్రవర్తన వల్ల అన్నయ్య చాలా బాధపడ్డాడు. నా వల్ల కాదు బావా, నేను రాను. అన్నీ మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉంటే రా, బయలుదేరదాం. బావా ఎక్కడ? బావా ఎక్కడున్నావు? బావా బావా బావా, అని నా వల్లే బావా, నా వల్లే నేను చేసే తప్పు బావా. అని నీ వల్లే వాడు చనిపోయాడు రా. నువ్వు మారితే చూద్దామనుకున్నాడు, కానీ నీ దారి నువ్వు చూసుకున్నావు. వాడి కష్టాన్ని, వాడి ఇబ్బందిని ఏ రోజైనా పట్టించుకున్నావా నువ్వు? అసలు వాడు తిన్నాడా ఉన్నాడా అని ఎప్పుడైనా అడిగేవారా నువ్వు? అసలు నువ్వు ఇంటికి రాని రోజు వాడు ఎంత కంగారు పడతాడో తెలుసా? నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూసేవాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి వాడికి అన్ని నీ ఆలోచనలేరా. నీ గురించి ఆలోచిస్తూ వాడిని వాడే మర్చిపోయాడు రా. నువ్వు నీ స్వార్థం కోసం వాడిని బలి చేసావు కదరా. అవును బావా, అన్నీని చెప్పింది నేనే. అమ్మ నాన్న చనిపోయాక అన్నీ తానే పెంచాడు. పట్టుదలతో అప్పు తీర్చాడు. నా ఇష్టాలు, నా అవసరాలు అన్నీ తీర్చాడు. ఏ కష్టం రాకుండా అడ్డంగా నిలబడిపోయాడు. బ్రతికినన్నాళ్ళు తన కొడుకులా చూసుకున్నాడు. నన్ను భరించాడు, ఆదరించాడు, ప్రేమించాడు. కానీ నేనే తన కోసం ఏమీ చేయలేకపోయాను. నా మార్పు కోసం ఎంతగానో ఎదురు చూశాడు, కానీ నేను అది ఇవ్వలేకపోయాను. నా కోసం తను వదిలేసుకున్నాడు బావా. ఎన్నో తప్పులు చేశాను. ఏ రోజు కూడా క్షమించాడే తప్ప చెదిరించుకోలేదు. నాకు బాగా గుర్తు బావా, అప్పుడే కొత్తగా సైకిల్ నేర్చుకున్నాను. అన్నయ్యని ఎక్కించుకుని ఊరంతా తిరిగేవాడిని. ఒకరోజు అన్నయ్య లేని టైం చూసి ఒంటరిగా వెళ్ళాను.
కింద పడి ఇంటికి వచ్చాను. దెబ్బలు తగిలి వచ్చిన నన్ను అన్నయ్య తిట్టకుండా నేను లేను కాబట్టే కదా నీకు ఇలా జరిగింది. ఇంకెప్పుడు నేను నిన్ను ఒంటరిగా వదలను, ఎప్పుడూ నీకు తోడుగా ఉంటానని మాట ఇచ్చాడు బావా. కానీ ఇప్పుడు ఇప్పటికీ తిరిగిరని తోడుగా మారిపోయాడు బావా. క్షమాపణకు కూడా నోచుకోలేని జీవితం బావా నాది. ఇప్పుడు మారిన నాన్న తిరిగి రాడు. నా మార్పు చూడాలని ఆశపడ్డ వ్యక్తి లేడు. అన్నయ్యకి మాట రాకుండా బ్రతుకుతా. నీ మార్పును ఆశించిన వారు నీకు దూరమైనప్పుడు నువ్వు మారితే మాత్రం ఎవరికి ఉపయోగం? ఇప్పుడు వాళ్ళు నీ మార్పును చూడగలరా? ఒకవేళ అన్నీ ఉండగా నువ్వు మారుంటే వాడు ఎంత ఆనందపడేవాడో. బాధపడకు, వాడు నీకెప్పుడు తోడుంటాడు. మనిషి బ్రతకుండగా రాని మార్పు చనిపోయిన తర్వాత వస్తే మాత్రం ఏంటి ప్రయోజనం? ఆలోచించండి.